వేడి వేడి అన్నంలోకి ముద్ద వంకాయ ఎలా ఉంటుంది అని అన్నారు మా వారు. చెప్పకనే చెప్పేశారు ముద్ద వంకాయ చేయమని. ఇంకా చెప్పాక మనకు తప్పుతుందా? వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ముద్ద వంకాయకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ వంటింటి నేసాలు ఏంటో తెలుసా? ఈ చోపర్ అండ్ నేను యూజ్ చేసే కత్తి. ఈ రెండు నా పనిని ఇంకా సులభంగా చేసేస్తాయి. ఈ చిట్టి చిట్టి వంకాయలతోని ముద్ద వంకాయ స్టార్ట్ చేసేసా. మీ ఇంట్లో ముద్ద వంకాయ ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? అయితే లైక్ చేయండి. నేనైతే ముద్ద వంకాయని ఇలా ప్రిపేర్ చేస్తాను. ఎలాంటి మసాలాలు ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నువ్వులు అండ్ పల్లీలు. చాలామంది వంకాయలో స్టఫ్ చేసి వేస్తారు. అలా నేను చేయనండి. నాకు టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది పిల్లలతోని. సో నేను వంకాయలు ముందుగా వేసేసుకొని ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసేస్తాను. అందరింట్లో ముద్ద వంకాయ ముద్దగా ఉంటే ఇష్టపడతారు, కానీ మా ఇంట్లో ఇలా చారులాగా ఉండాలి. Please do subscribe.